ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని దర్శి ఎస్ఐ మురళి అన్నారు. మంగళవారం సాయంత్రం దర్శి పోలీస్ స్టేషన్ లో ఏడిఎన్ న్యూస్ టీవీ మరియు ఎస్డిఆర్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రాణాలు రక్షించుకోవాలన్నారు. ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, కొంతమందికి దెబ్బలు తగులుతున్నాయన్నారు, కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రకాశం ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, అలా ధరించకపోతే జరిమానా విధించడం జరుగుతుందని, రెండోసారి బండి సీజ్ చేయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. నా పేరు మురళి. దర్శి పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పనిచేస్తున్నాను. మనకి ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదంలో దెబ్బలు తగలడం, చేతులు విరిగిపోవడం, కాళ్ళు విరిగిపోవడం, కొంతమంది అయితే ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఎక్కువగా కేసులు కూడా నమోదవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు దర్శి డిఎస్పీ గారు, అలాగే దర్శి సిఐ గారు, మేము మా స్టాఫ్ ఆధ్వర్యంలో హెల్మెట్ మీద ఒక అవగాహన కార్యక్రమాన్ని చేయాలని చెప్పి ఈరోజు హెల్మెట్ మీద ఒక ర్యాలీ చేయడం జరిగింది. హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మన తల హెడ్ ఏదైతే ఉందో దానికి ఇంజరీ అయ్యి తల బలంగా ఏదన్నా రాయిగా గుద్దుకోవడం, లేకపోతే రోడ్డు గుద్దుకొని చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి అదే మన తలకి బండి మీద పోయేటప్పుడు, టూ వీలర్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ కానీ మనం పెట్టుకుంటే ఎక్కడన్నా యాక్సిడెంట్ జరిగినా సరే ప్రమాదవశాత్తు మనకి తలకి దెబ్బ తగలకుండా ఒక సేఫ్గా, సెక్యూరిటీగా హెల్మెట్ మనం కాపాడుతుంది, మన ప్రాణాలను కాపాడుతుంది. కాబట్టి అది ఎంతో కాస్ట్ ఉండదు. ఒక 500-600 అయితే ఒక హెల్మెట్ వస్తుంది. అది పెట్టుకోవడం వల్ల మన ప్రాణాలని అది రక్షిస్తుంది. కాబట్టి దయచేసి హెల్మెట్ ధరించి ప్రమాదాలప్పుడు మీ ప్రాణాలని, విలువైన ప్రాణాలని కాపాడుకోండి. మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబ సభ్యులు ఉన్నారు, మీ స్నేహితులు ఉన్నారు, మీ బంధువులు ఉన్నారు. కాబట్టి ఈ చిన్న నిర్లక్ష్యం వల్ల, హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల ప్రమాదం శాతం మరణించడం చాలా బాధాకరం. కాబట్టి ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, ఒక 500-600 పెట్టి హెల్మెట్ కొనుక్కోండి, మీ ప్రాణాలను రక్షించుకోండి. దూర ప్రాంతాలకు పోయేవాళ్ళు కంపల్సరీగా హెల్మెట్ ధరించి వెళ్ళాలి. ఒకవేళ ఎవరైనా సరే హెల్మెట్ పెట్టుకోకపోతే రేపటి నుంచి పోలీసులు వెహికల్ చెకింగ్ చేస్తారు. హెల్మెట్ లేకపోతే దానికి ఫైన్ వేస్తారు. 2-3 సార్లు కానీ మాకు పట్టుబడితే బండి సీజ్ చేసి కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాల్సిందిగా కోరుతున్నాను.